తెలంగాణలో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో బారులు తీరారు. ఖమ్మం జిల్లా కొణిజెలలో గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడ్డ మహిళలు ముందు నేనంటే నేను అంటూ ఘర్షణకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరారు. ఖమ్మం జిల్లా కొణిజెలలో గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడ్డ మహిళలు ముందు నేనంటే నేను అంటూ ఘర్షణకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అక్కడైతే రైతులు యూరియా కోసం అయితే అష్ట కష్టాలు పడుతున్నారు. సో ఆ సేవా కేంద్రం దగ్గరకు వచ్చిన రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందా? అక్కడికి వచ్చిన రైతులు ఏమంటున్నారు? ఇప్పటికే యూరియా కోసం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం, యూరియా రైతుల కోసం ప్రత్యేక యాప్ ను కూడా రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా యూరియా స్టాక్ లేకుండా ప్రత్యేకంగా రైతులకు నేరుగా అందే విధంగా కూడా ఈ యాప్ ను ప్రవేశపెట్టామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నప్పటికీ ఇప్పుడు యూరియా ఏదైతే మొక్కజొన్న, వరి, అదే విధంగా ఆరుతడి పంటలు వేసినటువంటి రైతులకు మాత్రం ఇప్పుడు యాసంగిలో మాత్రం యూరియా కొరత మాత్రం స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే యూరియా వస్తుందన్న నేపథ్యంలోనే ఇటు కొణిజెర్ల మండలంలోనే ఏదైతే గ్రోమోర్ రైతు కేంద్రం వద్దకు మాత్రం ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి అటు మహిళా రైతులతో పాటు రైతులు భారీగా తరలి వచ్చారు. అక్కడ యూరియా ఏదైతే 2.5 టన్నుల యూరియా ఉందని చెప్పేసి సమాచారంతో అక్కడికి ఉదయం నుంచి చేరుకున్నారు. అయితే గ్రోమోర్ కేంద్రం కనీసం 10 గంటల తర్వాత కూడా ఓపెన్ చేస్తారని చెప్తున్న నేపథ్యంలోనే హలో ఉపేందర్, అంటే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చింది కదా యూరియాకు సంబంధించి, మరి సో ఆ యాప్ రైతులకు అర్థమవుతుందా? సో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా రైతులు చెప్తున్నారు కదా. చాలి అయితే ఇప్పటికే రైతులు కూడా ఈ యాప్ ద్వారా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళా రైతులు కావచ్చు, అదేవిధంగా అది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే రైతులు, అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి రైతులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా తక్షణ సహాయం కోసం కూడా ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్లతో, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లతో, ఏఈఓలతో కూడా ఏదైతే యూరియా లభ్యమవుతుందో ఆ స్టేషన్ దగ్గర, అదేవిధంగా ఆ కేంద్రం దగ్గర ప్రత్యేకంగా ఏఈఓలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడనే రైతుకు సంబంధించినటువంటి పాస్బుక్, అదేవిధంగా వారి ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేసి కూడా వారికి ఆన్లైన్ లో కూడా బుక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే రైతు పాస్బుక్ లో ఉన్నటువంటి ల్యాండ్ కి సంబంధించి వరికి అయితే మాత్రం 2 బస్తాలు, అదేవిధంగా మొక్కజొన్న అటువంటి వాటికి అయితే 3 బస్తాలు ఎకరానికి కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎక్కువ కావాల్సి వచ్చి 5 ఎకరాల కంటే పైగున్న రైతులకు మాత్రం 3 దఫాలుగా కూడా యూరియాను సరఫరా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కొరత మాత్రం తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఏదైతే మొక్కజొన్న పంట చేతికొచ్చే పరిస్థితుల్లో యూరియా ఖచ్చితంగా వేయాలని చెప్పేసి రైతులు ఆశిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో అమ్మకపు కేంద్రాల్లో యూరియా వచ్చిందని తెలియగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులంతా కూడా ఉదయం నుంచి కూడా ఆ కొనుగోలు కేంద్రాలకు అయితే తరలి వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ గందరగోళ పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా కొణిజెర్ల మండలంలో ఉన్నటువంటి గ్రోమోర్ రైతు కేంద్రం వద్ద మహిళా రైతులు భారీగా తరలి వచ్చారు. వారంతా కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మహిళలు కూడా తన్నుకునే పరిస్థితి ఉంది. అక్కడ కొంత మాకంటే మేము ముందు వచ్చాం క్యూ లైన్ లో అని చెప్పేసి వారంతా కూడా కొంత గొడవ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా సద్దుమణిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడికి వెంటనే ఏదైతే కొణిజెర్ల పోలీసులు అక్కడ చేరుకున్నారు. వారందరినీ కూడా క్యూ లైన్ లో నిల్చోబెట్టి ఆ 2.5 టన్నులకు సంబంధించినటువంటి యూరియాను కూడా వెంటనే రైతులకు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మరికొంత కూడా యూరియా వస్తుంది. విడతల వారీగా ప్రతి గ్రామానికి కూడా మేము తెలియపరుస్తామని చెప్పేసి ఎక్స్టెన్షన్ అధికారులు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తున్నప్పటికీ రైతులు మాత్రం తమకు దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి ఈ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నప్పటికీ రైతులు తీవ్రత మాత్రం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొణిజెర్ల, వైరా, మదిర,
సత్తుపల్లి ఈ ఏరియాలో అదే విధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద కూడా ఎక్కువగా వరి సాగు చేస్తారు. వరికి కావచ్చు, అదే విధంగా మొక్కజొన్న, ఈ పొద్దుతిరుగుడు లాంటి ఆరుతడి పంటలకు కూడా ఈ యూరియా ఎక్కువగా అవసరపడుతుంది. ఆ నేపథ్యంలోనే రైతులు ఒక్కసారిగా కూడా ఏదైతే ఎక్కడ లభ్యత లభిస్తుందో, ఎక్కడ యూరియా లభిస్తుందో అక్కడికి చేరుకోవడంతో ఈ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వీటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాప్ను ప్రవేశపెట్టినప్పటికీ అంటే రైతులకు ప్రత్యేకమైన అవగాహన కల్పించకపోవడం కావచ్చు, అదేవిధంగా రైతులు అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఈ మొత్తం కూడా కొంత ఇబ్బందుల పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం రైతులను జాగరూకులు చేయాలి, వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. కనీసం అయితే ఆన్లైన్ లో చేయాలంటే ఖచ్చితంగా వారికి మొబైల్ ఉండాలి. ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారానే ఈ యాప్ అయితే అంటే పనిచేస్తుంది. ఆ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కొంత అది ఇబ్బందికరంగా ఉన్నదైతే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఈఓలు వారందరికీ కూడా అవగాహన కల్పించేందుకైతే ఉపయుక్తం అవుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ కొణిజల్ల కేంద్రం వద్ద మాత్రం మహిళా రైతులు భారీగా తరలి రావడంతో వారందరికీ స్టాక్ ఇచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వారందరికీ కూడా రెండు బస్తాలుగా ఇచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక బస్తా వచ్చేసి 50 కిలోలు 50 కిలోలు ఉంటది. అట్లాంటివి ప్రతి రైతుకి 2 ఇచ్చేందుకు కూడా కూపన్లు అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. వారందరినీ కూడా సద్దుమణిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం భారీగా తరలి వస్తున్నారు. అది నేషనల్ హైవేకి దగ్గరగా ఉండటంతో మాత్రం వారంతా కూడా కొంత ఎక్కువగా అంటే చుట్టుపక్కల రైతులు కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతానికి వచ్చిన రైతులంతా కూడా పాస్బుక్లతో కూడా అక్కడికి బారులు తిరుగుతూ ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. తెలంగాణలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుండే లైన్లలో నిలబడ్డారు. చలిలోనూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి యూరియా కోసం క్యూలో నిలబడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే నాదుడే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బైక్ లేరు న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతుంది. భారీ ఎత్తున జరిపేందుకు అటు వ్యాపారులు ప్రిపేర్ అయిపోయారు. కానీ రోడ్లపై ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ ఎత్తున జరగనున్న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి నగర వ్యాప్తంగా కఠిన నిఘా పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే జరిమానా కాదు, జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్
స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే మీ న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాసులు. ఈ వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. కొండ ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఎంకించుకొని నిరాకరించడం నేరమని, అధిక ఛార్జీలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒకవైపు సంబరాలు, మరోవైపు రద్దీని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9490617346 ని అందుబాటులో ఉంచారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని, అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ వేళలోనే కాదు, ప్రతిరోజు జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జనవరి 31న నగర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారు. డాక్యుమెంట్లు చూపించని వాహనాలను డిటైన్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అధిక శబ్దంతో మ్యూజిక్, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు ఇటు కేసులు కూడా నమోదు చేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, మళ్లీ రిపీట్ అయితే ఈసారి 15,000 రూపాయల జరిమానా లేదా 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రేపు న్యూ ఇయర్ రాబోతోంది. సో ఈ నేపథ్యంలో అందరూ పార్టీలు చేసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అంటే హైదరాబాద్ ప్రజలకి పోలీసులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? యశారణి, కొత్త సంవత్సర వేడుకలకు నగర యువత ఇప్పటికే సిద్ధమవ్వడం జరిగింది. కొత్త సంవత్సరానికి ఈసారి విభిన్నంగా వెల్కమ్ చెప్పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు ప్రజలతో పాటు ఇటు వ్యాపారులు కూడా, ఇటు బార్లు, పబ్బులు, అదేవిధంగా ఇటు ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి రాత్రి 7 గంటల నుంచి ఈ యొక్క వేడుకలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అర్ధరాత్రి 1 గంట వరకు పోలీసులు అయితే సమయం ఇవ్వడం జరిగింది. ఇటు బార్లకు, అదేవిధంగా ఇటు పబ్బులకు 1 గంట వరకే సమయం ఉంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు అని చెప్పి పోలీసులు కరాఖండిగా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈసారి డిఫరెంట్గా ఉండేందుకు ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి డీజేలను, ప్రత్యేకంగా డీజే ఆపరేటర్లను ఇప్పటికే ఇటు పలు పబ్బులు కానివచ్చు, అదేవిధంగా పలు ఈవెంట్ల నిర్వాహకులు కావచ్చు, ప్రత్యేకంగా వారిని పిలిపించడం జరిగింది. ఇప్పటికే వీటికి సంబంధించి బుకింగ్స్ కూడా దాదాపు పూర్తయిపోవడం జరిగింది. చాలా వరకు పబ్బుల్లో, అదేవిధంగా ఇట్లాంటి ఈవెంట్లలో ఆఫర్లు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ఆఫర్లలో కపుల్స్ టికెట్స్కు ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఈవెంట్లలో చాలా వరకు కూడా ఓపెన్ ఎయిర్ ఈవెంట్లు కూడా చాలా వరకు కండక్ట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మరికొన్న ఏదైతే ఈవెంట్లు ఉన్నాయో ఆ ఈవెంట్లకు సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఈవెంట్లు జరపడానికి వీల్లేదని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే ఇటు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొత్త సంవత్సర వేడుకలు
అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు డ్రగ్స్కు సంబంధించి కూడా ఎక్కడా కూడా వినియోగించకూడదని చెప్పేసి ఇప్పటికే నిన్న ఈగల్ టీంకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా కూడా రోడ్లపై కూడా న్యూసెన్స్ చేయడం కానివచ్చు, అదేవిధంగా రాంగ్ రూట్లో వెళ్ళడం కానివచ్చు, ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ పోలీసులు ఈరోజు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 31st ఏదైతే డిసెంబర్ కాబట్టి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే రోడ్లపైకి ఈ యొక్క తాగి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తా ఉన్నాము. దీనికి సంబంధించి పోలీసులకు పట్టుబడితే మాత్రం 10,000 జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉండబోతా ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఒకవేళ బయటికి ఈవెంట్లకు కానీ అదేవిధంగా ఇటు రెస్టారెంట్లకు పబ్లకు కానీ వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా ఇటు డ్రైవర్లను ఎంచుకోవాలి, లేదంటే ట్యాక్సీలను ఎంచుకోవాలని చెప్పి పోలీసులు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు రాత్రి 8 గంటల నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నింటినీ కూడా మూసివేస్తూ ఉన్నారు. ఒక బేగంపేట అదేవిధంగా పీవీ ఎక్స్ప్రెస్ మినహా మిగతా ఏవైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లైఓవర్స్ను మూసివేస్తా ఉన్నారు. పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి కేవలం ఎయిర్పోర్ట్ టికెట్స్ ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ ఉన్న వారనే అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోడ్లపై కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా నగర వ్యాప్తంగా కూడా ఈరోజు సాయంత్రం నుంచే ముమ్మరంగా రోడ్లపైకి వచ్చి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి డ్రైవ్లు కూడా ఉంటాయి అని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఈవెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దృష్టి సారించడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఈ యొక్క ఈవెంట్లు నిర్వహించుకోవాలని చెప్పి ఇటు పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఏవైతే ఈరోజు కొన్ని క్లబ్బుల్లో కానివచ్చు, అదేవిధంగా ఓపెన్ ఎయిర్ ఈవెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్ల దగ్గర ప్రత్యేకంగా పోలీసులు కూడా అక్కడ నిఘా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. చాలా వరకు కూడా ఈవెంట్లలో సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఎక్కడా కూడా గీత దాటితే ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పి పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక అధికంగా రద్దీ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు హుస్సేన్ సాగర్ తీరం, ట్యాంక్ బండ్ కానివచ్చు, అదేవిధంగా నెక్లెస్ రోడ్ కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలో సాయంత్రం ప్రత్యేకంగా పోలీసు నిఘా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు షీ టీమ్స్ కూడా ప్రత్యేకంగా నిఘా ఉంటుంది. ఈ నిఘా నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే ఎవరైనా పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్షార్హమైనటువంటి ఏదైతే శిక్షలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి మాత్రం న్యూ ఇయర్ వేడుకలకు ఒకవైపు ఇటు న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ కానివచ్చు, ఇటు పబ్లు కానివచ్చు, అదేవిధంగా చాలా వరకు రెస్టారెంట్స్, అదేవిధంగా మిగతా ఏవైతే కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి ఒకవైపు ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి ముమ్మరంగా, ఒకవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా సమయానికి కంటే ఎక్కువ సమయం అర్ధరాత్రి 1 గంట తర్వాత ఎవరైనా కూడా ఈవెంట్ నిర్వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకవైపు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఎక్కడా కూడా డ్రగ్స్ వినియోగించడానికి వీల్లేదు, ఇప్పటికే వీటిపై నిషేధం ఉంది. మరొక వైపు దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా డ్రగ్స్కి సంబంధించి కొనసాగుతుందని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎక్కడైనా ఆ పార్టీల్లో డ్రగ్స్ కనుక కనిపిస్తే ఖచ్చితంగా ఆ ఈవెంట్ క్లోజ్ చేయడంతో పాటు వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇటు ఈవెంట్లు అదేవిధంగా ఒకవైపు కొత్త సంవత్సరాన్ని వేడుకలకు సంబంధించి ఇటు మెట్రో రైలు హైదరాబాద్ మెట్రో కూడా ప్రత్యేకంగా ఈరోజు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మెట్రో సేవలను నడుపుతామని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. ఎందుకంటే జనరల్గా రాత్రి 11 గంటల వరకు మెట్రో సమయం ఉంటుంది. మరో 2 గంటలు అదనంగా పొడిగించి ఈరోజు 31st ఏదైతే డిసెంబర్ సందర్భంగా కూడా 1 గంట వరకు ఈ యొక్క ప్రయాణాలు కొనసాగించుకోవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్క ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సు సర్వీసులను అర్ధరాత్రి వరకు కూడా నడుపుతామని చెప్పి ఇప్పటికే ఆర్టీసీ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఏదైతే అటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏవైతే ఎక్కువ పబ్బులు ఉండే ఏరియాలు ఏవైతే ఉంటాయో ఇప్పటికే దాదాపు అన్ని పబ్బుల్లో కూడా బుకింగ్స్ కూడా దాదాపు క్లోజ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈసారి ప్రత్యేకంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని చెప్పేసి యువత పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా ఈసారి డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పి కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. ఇటు ఈవెంట్లు నిర్వహించే డీజే ఆపరేటర్లను కూడా ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించుకునేందుకు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్త
కొత్త సంవత్సర వేడుకను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వెల్కమ్ చెప్తే ఆ సంవత్సరం పొడవునా కూడా సో అదే విధమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కొత్త సంవత్సరానికి సంబంధించి ఎక్కడా కూడా లైన్ దాటితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి ఒకవైపు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 7 గంటల నుంచే ఈ కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. పోలీసుల తనిఖీలు మాత్రం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి మొత్తం కూడా ఈ యొక్క పోలీసులు ఖచ్చితంగా ఏదైతే రోడ్లపైన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కానివచ్చు, అదేవిధంగా ఈ యొక్క రాంగ్ రూట్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా ఇటు మైనర్లు నడిపితే ఏవైతే వాహనాలు వారికి ఇచ్చినటువంటి అయితే వాళ్ళ పేరెంట్స్పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టాస్క్ సీఈఓ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. మండలంలో 144 మంది పేషెంట్లకు ఆపరేషన్లు పూర్తి చేశామని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. గత 9 రోజులుగా ప్రజలకు నిర్విరామ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 9 రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరానికి 5,500 మందికి పైగా శిబిరానికి హాజరవగా 3,800 మందికి పైగా ఉచిత కంటి పరీక్షల నిర్వహణ, 2,600కు పైగా ఉచిత కంటి అద్దాల పంపిణీ, 143 మంది కంటి శుక్లాల పేషెంట్లకి ఆపరేషన్లు పూర్తి చేశామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలం నందు శంకర నేత్రాలయం మరియు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన 4వ ఐ క్యాంప్ కంటి శుక్లాల శిబిరం ఏమైతే ఉన్నదో 10 రోజుల నుంచి జరిగి ఇవాళ ఆఖరి రోజు లాస్ట్. సో ఈ యొక్క కార్యక్రమానికి గత 10 రోజుల నుంచి మాడుగుల మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా దాదాపు 5,000 మంది పైచిలకు ఈ శిబిరాన్ని సందర్శించారు. ఈ శిబిరంలో 4,000 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఒక 2,600 మందికి కంటి అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే 143 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క 4వ క్యాంప్ కల్వకుర్తి నియోజకవర్గంలో 22,000 మంది ఇప్పటి వరకు ఈ యొక్క శిబిరాలకి మనకు విచ్చేసినారు. అందులో 16,000 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 11,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. 580 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, గత 4 సంవత్సరాల నుంచి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉపాధి అనే అంశాల మీద ఐక్యతా ఫౌండేషన్ విశేషమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది ఇక ముందు వచ్చే సంవత్సరంలో ప్రతి గ్రామానికి ఆ యొక్క సేవలను కూడా మేము తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ ఇది క్యాంప్ వచ్చేసి తలకొండపల్లి 2026 జూన్, జూలై అవైలబుల్ బట్టి డేట్లు కూడా త్వరలో ప్రకటిస్తాం. తండ్రికాలు గోటి వెంకటే నా పేరు. మా కొడుకు లేక మంచిగా చేపించాడు ఈ సుఖిరెడ్డి గారు, రాఘవేంద్ర రెడ్డి గారు. మీకు అయితే ధన్యవాదాలు. నాకు మంచిగా నా కొడుకు లేక చేసారు మీరు. సంతోషం. చిరంజీవి శిఖరకాల దినస్థానంలో పడుతుంది. నాకు ఇటువంటి పనులు మీరు మంచిగా చేసినా గట్ల చేయాలి. చేస్తే మీకు పుణ్యం దక్కుతుంది, మాకు మంచిగా అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. శ్రీకాళహస్తి కూటమి నేతలకు సమన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజీత్ కుమార్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా కానుంది.
శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లిచ్చే అవకాశం ఉంది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. శ్రీకాళహస్తి కూటమి నేతలకు సమన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డికి సమన్లిచ్చారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానుంది. రైట్, ఇక అదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. నారాయణరెడ్డి, ఇటు కోట వినూత డ్రైవర్ కేసుకు సంబంధించి అయితే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శాలిని, శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ గా ఉన్న వినూత కోట డ్రైవర్ శ్రీనివాసులు ఏడాది జూలై నెలలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు కొత్తగా మలుపు తీసుకునింది. ఈ ఏడాది జూలైలో జరిగిన రాయుడు హత్య కేసు ఏపీలోనే సంచలనంగా మారింది. 2019 నుంచి కోట దంపతుల దగ్గర రాయుడు అలియాస్ శ్రీనివాసులు నమ్మకస్తుడుగా పనిచేస్తున్నాడు. అంటే డ్రైవర్ గా, వ్యక్తిగత కార్యదర్శిగా వారి దగ్గర పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎవరైతే కోట వినూత దంపతులు ఉన్నారో వారి యొక్క రహస్య సమాచారాన్ని కూడా ఇతరులకు చేరవేస్తున్నాడని చెప్పి కూడా కోట దంపతులు అతన్ని జూన్ 21వ తేదీన విధుల నుంచి తొలగిస్తూ తమకు వారికి సంబంధం లేదని చెప్పి కూడా ఒక సోషల్ మీడియా వేదికగా కూడా వారు ఒక పోస్ట్ కూడా చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత జూలై 2వ తేదీన రాయుడు హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. అంటే ఈ యొక్క 10 రోజుల పరిణామంలోనే అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఏదైతే ఒక జూన్ 2వ తేదీన చెన్నైలోని ఆ మింట్ సమీపంలో కోమ్ నది దగ్గర అతను శవం కనిపించడం, ఆ తర్వాత సస్పిషియస్ డెత్ గా అంటే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన 7 Hills పోలీసులు కూడా ఆ యొక్క కేసును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా 5 పైన అంటే నిందితులు ఈ కేసులో 5 ఉన్నట్లుగా కూడా గుర్తించి వారిని అంటే ఎవరైతే కోట వినూత, అదేవిధంగా కోట చంద్రబాబు, గోపి, శివకుమార్, దస్తగిరి సాహెబ్ను కూడా నిందితులుగా పేర్కొంటూ వారిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ పైన షరతులతో కూడిన బెయిల్ పైన కూడా వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరైతే కోట వినూత ఉందో ఆమె 2 సెల్ఫీ వీడియోలు కూడా సోషల్ మీడియా వేదిక పెట్టడం జరిగింది. ఆ తర్వాత మరో వీడియో కూడా సంచలనంగా మారింది. ఎవరైతే హత్యకు గురయ్యారో ఈ రాయుడు కూడా తాను చనిపోక ముందు ఓ వీడియోను కూడా చేసినట్టు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే ఆ యొక్క సెల్ఫీ వీడియో ఆధారంగా ఈ కేసుకు తమకు సంబంధం లేని, కేవలం తమ పైన రాజకీయంగా ఎదుర్కోలేక తమను ఈ హత్య కేసులో ఇరికించారని చెప్పి కూడా కోట వినూత పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదు మేరకు చెన్నైలోని 7 Hills పోలీసులు కూడా మరోసారి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం శ్రీకాళహస్తిలో ఎవరైతే ఉన్నారో పేటా ప్రతిష్ఠలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాళహస్తి దేవస్థానం చైర్మన్ ఎవరైతే ఉన్నారో సాయి పైన కూడా విచారించారు. అటు తర్వాత ఈ రోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొజ్జల సుధీర్ రెడ్డికి కూడా ఇక పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. విచారణకి రావాలని చెప్పి కూడా ఆ యొక్క సమన్లలో పేర్కొనడం కూడా జరిగింది. అంటే పూర్తిగా ఈ కేసును కూడా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంటే చెన్నైకి సంబంధించిన పోలీసులు ఓ బృందంగా కాళహస్తి, తిరుపతి ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఈ హత్య కేసులో ప్రమేయం ఉందో అని ఎవరైతే ఆరోపణలు చేశారో కోట వినూత దంపతులు, ఆ ఆరోపణల ఆధారంగా కూడా పూర్తిగా దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. శాలిని, అలాగే నారాయణ, మరి ఇటు పోలీసు సమన్లు జారీ చేయడంపై శ్రీకాళహస్తి కూటమి నేతలు ఏమంటున్నారు కేసుకు సంబంధించి? యశాల్ని, అంటే ఈ రోజు ఉదయం ఆ సమన్లు జారీ చేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యేకి సమాచారం అందించారు. అదేవిధంగా ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడుగా ఎవరైతే ఉన్నారో సుజిత్ రెడ్డికి కూడా అతను కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ యొక్క ఎవరైతే ఈ పోలీసులకు సంబంధించి ఈ సమన్లు తీసుకున్నారో ఆ సమన్లకు సంబంధించిన వ్యక్తులు కూడా పూర్తిగా విచారణకు సహకరించాలని చెప్పి కూడా ఈ యొక్క చెన్నై పోలీసులు కూడా కోరడం జరిగింది. ఆ దిశగా కూడా ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణరెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. 353వ జాతీయ రహదారిపై దారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట చలి వణికిస్తుంటే తెల్లవారుజామున పొగమంచుతో అవస్థలు పడుతున్నారు. ఉదయం 8 దాటిన పొగమంచు అలానే ఉండటంతో ఇటు విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అటు కాళేశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు గోదావరి తీరం వద్ద పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో అవస్థలు పడ్డారు. ఆలయం, రాజగోపురం, ప్రధాన ఆలయం పరిసరాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. 353వ జాతీయ రహదారిపై దారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట చలి వణికిస్తుంటే తెల్లవారుజామున పొగమంచుతో అవస్థలు పడుతున్నారు. ఉదయం 8 దాటిన పొగమంచు అలానే ఉండటంతో విద్యార్థులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు కాళేశ్వరాలయ దర్శనానికి వచ్చిన భక్తులు గోదావరి తీరం వద్ద పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో అవస్థలు పడుతున్నారు. ఆలయం రాజగోపురం, ప్రధాన ఆలయం పరిసరాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడింది. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలితో పాటు పొగ మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగ మంచు వీడటం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహ్లాదకర వాతావరణాన్ని ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చక్రస్నాన మహోత్సవం వైభవంగా నిర్వహించింది టీటీడీ. తెల్లవారుజామున శ్రీవారి మూలా విరాట్ కు ప్రాతకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం శ్రీవారి సుదర్శన చక్రాన్ని పల్లకిలో మాడవీధుల్లో ఊరేగించి పుష్కరిణికి తీసుకెళ్లారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి వేద మంత్రోచ్చరణల నడుమ శుభముహూర్తంలో చక్రస్నానం నిర్వహించారు అర్చకులు.